మీ పేరు చెప్పండి. సార్, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 23,000 పోస్టులతో ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాను అన్నారు. మేము గత 4.5 సంవత్సరాలుగా ఎవ్రీ కోచింగ్ సెంటర్ ఏ బ్యాచ్ పెట్టినా ఆ బ్యాచ్కి మేము వెళ్ళి కోచింగ్ తీసుకుంటూనే ఉన్నాం. జగన్ వచ్చాడు, మాకు డిఎస్సి ఇస్తాడు, మేము ఎస్జిటి పోస్టులు తెచ్చుకుంటాం జాబ్ అని. ఇంటర్మీడియట్ చేసి డిఎడ్ చేసిన వాళ్ళకి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి మీరు ఎలిజిబిలిటీ కల్పించారు, ఒక్క డిఎస్సి ఎస్జిటి పోస్టులు తప్ప. అలాంటి ఎస్జిటి పోస్టుల గురించి మేము 4.5 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి మా తల్లిదండ్రులు కష్టపెట్టి ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి మేము కోచింగ్ సెంటర్ వెంట పడుతూ రాత్రనగా పగలనక రోజుకి 15 గంటలు 14 గంటలు అంటూ లెక్క పెట్టుకొని సిలబస్ అంతా మేము కవర్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం మీరు సిబిఎస్ఈ బోర్డు అని 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు అంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్లాస్ సిలబస్ మీరు చేంజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అయినా కూడా మేము జగనన్న ఇస్తాడు డిఎస్సి అనే ఒక నమ్మకం, టీచర్కి ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ సహనం. ఆ సహనంతోనే మేము ఈ 5 సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి ఇస్తారు అనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లో మారిన సిలబస్ ప్రతి సిలబస్ని మేము 3-4 టైమ్స్ రివిజన్ చేసుకుంటూనే ఉన్నాం. డిఎస్సిలో జాబ్ కొట్టేయాలి, మా ఫ్యామిలీకి మా సపోర్ట్ ఉండాలి అని చెప్పి. కానీ మీరు ఇప్పుడు 6,100 పోస్టులు అంటూ ఇస్తున్నారు. అందులో ఎస్జిటి పోస్టులు ఉన్నాయా? ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఎస్జిటి పోస్టులు 0 అని చూపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? తెలిస్తే 0 పోస్టులు ఇచ్చి మా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అయ్యి డిఎడ్ అయిన వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేదు, ఏ విధమైన జాబ్ ఎలిజిబిలిటీ ఇవ్వరు. కనీసం ముందున్న ప్రతిపక్ష నేతలన్నా నిరుద్యోగ భృతి అన్నారు, అప్పుడు కూడా ఇంటర్ అయ్యి డిఎడ్ వాళ్ళకి ఏ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కాబట్టి మాకు వెంటనే తూర్పుగోదావరి జిల్లాకి 1000 పోస్టులు ఎస్జిటి పోస్టులు 1000కి తగ్గకుండా మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అంతే. ఈ 117 జీవోని రద్దు చేసి వెంటనే 1000కి తగ్గకుండా తూర్పుగోదావరి జిల్లాకి ఎస్జిటి పోస్టులు ఇవ్వాలి. ఇదే మా డిమాండ్.